సరే ఇక మరో అంశం, ఇదే మంత్రి రోజా గారు లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఏ మొహం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు, ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కనీసం ఉపాధి కల్పించలేకపోయావు, కానీ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటన్ని ఆ ఏరియాలో 75% వరకు ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేశాం మేము. నువ్వు ఏ పాదయాత్ర చేసుకుంటావో చేసుకో, ఈ పాదయాత్ర అనేటువంటిది నీకు తినదరగటానికి పనికొస్తుంది, అట్ ద సేమ్ టైం నీకు ఒక వ్యాయామం లాగా పనికొస్తుంది అనేటువంటి వ్యాఖ్య చేశారు. ఏంటి, ఎలా చూస్తారు మీరు? రోజా ఏం మాట్లాడినప్పుడు కూడా రవ్వంత స్పృహలో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించటం లేదు. ఏదో అపస్మారక స్థితిలో అంటే అనాలోచితంగా మాట్లాడినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సన్నగానే ఉన్నాడు, సన్నమయ్యాడు, బాగా మారాడు. అదేదో ఆ ఎక్సర్సైజ్ ఏదో నీకు ఉపయోగపడుతుంది తిరిగితే, అదో ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది. ఎదుటివాడిని ఎలా చూపిస్తుంటే 4000 నిన్ను చూపించినట్టుగా ఈ ప్రశ్న నిన్నే తలపింపజేస్తుంది. ప్రస్తుతానికి పాదయాత్ర ఆలోచన పాదయాత్ర కాదు, తిరగొచ్చు కదా ఆవిడ. ఇప్పుడు గడప గడపగా అంటున్నారు కదా, గడప గడపకు తిరిగితే కొంచెం తగ్గుద్ది కదా ఒళ్ళు, అది ఒకటి. తర్వాత ఐటీ ఫీల్డ్ గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు. అవునా? అంతే కదా సార్, అంతే కదా. వాళ్ళు ఐటీ హబ్ కట్టేసి విశాఖపట్నంలో కొండలు తవ్వి 120 అడుగుల రోడ్డు వేసి మిలీనియం బ్లాక్లో ఐటీ పరిశ్రమలు 200 పరిశ్రమలకేమో అవకాశం ఉండేలా ప్లాన్ చేసి, ఒక పక్క ఋషికొండలో ఎదురుగా సముద్రం, ఇటుపక్క కొండలు, ఇటుపక్క టౌను, 4 ఇటుపక్క అంటే 4 డైమెన్షన్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంటే బౌద్ధారామాలు అక్కడ చాలా అటువంటి ఆ సమావేశాలు జరిగినటువంటి తొట్లకొండ, ఇవన్నిటిలోనూ కూడా పరిశ్రమలు పెడదామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసినట్టయితే, వరల్డ్ ట్రేడ్ సమిట్ అక్కడ పెట్టినట్టయితే, ఆ సమిట్ వాళ్ళు మామూలు విశాఖపట్నం నుంచి భీమునిపట్నం వెళ్ళే దారంతా చూసి, లేదు మేము ఇక్కడే పెడతాం పరిశ్రమలు అంటున్నట్టయితే, వాళ్ళని మానిపించేసి మీరు ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ పెట్టారా? పైగా మీరు ఏమంటున్నారు, ఇక్కడ పరిశ్రమ పెట్టినట్టయితే ఇక్కడ వాళ్ళకి 75% మందికి ఉద్యోగాలు ఇవ్వరని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు 75% ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎక్స్పర్టైజ్ ఏది? మన సత్యానాథాల్లో ఏం చెప్పాడు, మనకి అంతకుముందు ఎక్స్పర్టైజ్ ఉండేది కానీ ఇప్పుడు ఎక్స్పర్టైజ్ లేదు, స్కిల్స్ డెవలప్మెంట్ అవసరం అని చెప్పాడు. ఆ ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? మీరేమో బెంగళూరు వెళ్ళొచ్చు, మీరేమో బొంబాయి వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, బాబు మాకు ఉద్యోగాలు లేవని జయపురించవచ్చు. వాళ్ళు మీరు పూణే వెళ్ళొచ్చు, బతిమాలి బామాడి కాలు పట్టుకొని కడుపు పట్టుకొని ఉద్యోగాలు సంపాదించవచ్చు. అలాగే పరాయి ప్రాంతం నుంచి బెంగళూరు నుంచి సపోజ్ ఇక్కడికి ఉద్యోగాలకు వచ్చారనుకోండి, బెంగళూరు వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వమయ్యా, మా ప్రాంతం వాళ్ళకి ఇస్తామంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగం చేస్తున్న మన వాళ్ళు ఏమైపోతారు? అవును, ఓ పూణే వాళ్ళే ఉన్నారు, వచ్చారు, మీ పూణే వారికి ఉద్యోగాలు లేదని చెప్పినట్టయితే ఆ పూణేలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? తిరుగుటపాలో రావాల్సిందే, బతుకులే అయిపోతాయండి. ఇప్పుడు చెన్నైలో ఇల్లు వాకిళ్ళుతో ఉన్నారండి, మరి చెన్నై అంటే ఇక్కడ కొంతమంది చెన్నై వాళ్ళు ఉన్నారు, జీవనం అంతా అస్తవ్యస్తమైనట్టు ఉంది కదా. తర్వాత కేరళైట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టీల్ ప్లాంట్ పుణ్యం అంటూ మైగ్రేషను, కేరళ వాళ్ళు వచ్చారు, చెన్నై వాళ్ళు వచ్చారు, బెంగళూరు వాళ్ళు వచ్చారు, 4 రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఆల్మోస్ట్ ఆల్ 2 తరాలు 3 తరాల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ ఇల్లు వాకిళ్ళతో స్థలాలతో సైతం ఉన్నారు. మరి వాళ్ళకి ఉద్యోగం కల్పించవు? నువ్వు స్థానికుడిగా అన్ని లెక్క వేయవా? గనక ఇట్లాంటి బుద్ధి తక్కువ మాటలు. తర్వాత ఏమో ఏదైనా ఒక మంచి పరిశ్రమ, మంచి షాపింగ్ మాల్, లులు మాల్, ఒక 5,000 మందికి ఉద్యోగం కల్పించేది అన్నమాట. 5 కిలోమీటర్ల దూరంలో ఆ లులు మాల్ ఉంటుందంటే దాంట్లో పర్సంటేజ్ అడిగి 5 కిలోమీటర్ల స్థలానికి కూడా ఇప్పుడున్న రేటు ఇవ్వమంటాడు. ఎందుకు ఇస్తాడు?
5,000 మందికి వాడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇప్పుడున్న రేటు ఇవ్వండి ఎందుకు ఇస్తాడంటే సహజంగా పరిశ్రమలకు ఎలాగుంటుందంటే రూపాయి, ₹2, ₹100 తీసుకుంటారు. తీసుకొని మాకు ఇంత పర్సంటేజ్ కావాలంటారు అన్నమాట. అది రెవెన్యూ అవుతుంది. ఆ పర్సంటేజీతో ఏం చేస్తారంటే ప్రజా సంక్షేమపరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. అదేమీ లేకుండా నువ్వు 75% ఇచ్చారని ఎవరో చెవిలో పోగొట్టుకునే వాళ్ళతో, క్యాబేజీ పువ్వు పెట్టుకునే వాళ్ళతో చెప్పు. 75% మా స్థానికులకే ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారా? అక్కడ 75% కాదు కావాల్సింది, పరిశ్రమ నడవడానికి ఎక్స్పర్టైజ్ కావాలి. ఎవరైతే చాకచక్యంగా పనిచేస్తారో అంతే కావాలి. సొంత తమ్ముడిని కూడా ఉద్యోగంలో వేసుకోవడానికి అవకాశాలు లేవు ఐటీ ఫీల్డ్లో. అక్కడ ఎక్స్పర్టైజ్ కావాలి, వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చెప్పేవారైనా ఉండరేమో అనిపిస్తుంది అన్నమాట. 75% నోరు ఎత్తితే మిగతా ప్రాంతాల్లో చాలా ప్రమాదం అన్నమాట. వాళ్ళు పంపించేశారు. ఎవరా బాబు మా స్థానికంగా 75%కి మేము ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, మీరు వెళ్ళిపోంటారు అంటారు అన్నమాట. మరి అమెరికాలో ఉన్న వాళ్ళు ఏమైపోతారండి? అమెరికాలో ఆల్మోస్ట్ సగం వ్యక్తులు అందరూ కూడా మన వాళ్ళే కదా. మీ భారతదేశం మీరు పొందంటే ఆ ట్రంప్ ఆ ప్రయత్నం చేశాడు. అనుకోకుండా మన అదృష్టం కొద్దీ ట్రంప్ మారిపోయాడు, కానీ లేకపోతే ఆ ప్రయత్నం చేశాడు. అదే ఇట్లాంటి అనాలోచితమైన మాటలు రోజా మాట్లాడడం ఆవిడ భవిష్యత్తుకి మంచిది కాదు. ఒకరిని తిట్టడమే రాజకీయం కాదు కదా. అవును, ఒకరిని తిట్టడం రాజకీయం ఎలాగవుతుంది? అంటే ఇవన్నీ అంటే లేదు. అక్కడ అంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులను తిట్టినట్టయితే ఆయన మెచ్చుకుంటాడన్నమాట. ఎవరు ఎక్కువ తిట్టినట్టయితే వాళ్ళని మెచ్చుకుంటాడు. ఎవరు బండబూతులు మాట్లాడితే వాళ్ళని ఆత్మీయుడిగా చూస్తారు. ఎవరు అంటే అంటే అసలే కోతి ఆపై తాగింది, ఆ తర్వాత నిప్పుల మీద తుక్కినట్టుగా రంకిలేస్తుందని అలా రంకిలేసినట్టయితే గుండెకేసి హత్తుకుంటాడన్నమాట. ఆయన తాలూకు నేచర్ అది. ఇలాంటి మాటలు ఎవరైనా లైక్ చేస్తారండి? అసలు నిజంగా అంటే పని సామర్థ్యం ఉన్నవాడు, ఆ రాయల్గా పని చేయిస్తూ శబాష్ అనిపించుకున్నవాడు తిట్లు తినడానికి టైం ఎక్కడ ఉంటుందండి? తిట్లు తినడానికి టైం ఎక్కడ ఉంటుంది? వెళ్ళి అక్కడ పోలవరం చూడవే బాబు అంటాడు. వెళ్ళి ఆ పరిశ్రమ ఏంటైందో చూడు అని చెప్తాడు. వాళ్ళు వస్తున్నారు, రావటం లేదా? ఇదే పర్సంటేజీ నువ్వేం అడగొద్దు, తక్కువ పర్సంటేజ్ అంటే షేరు, అంటే ప్రొడక్షన్లో షేరు, ట్యాక్స్లో షేరు తగ్గించవని చెప్పి ఏదో విధంగా అంటే ప్రజా సంక్షేమపరమైన పనులు చేసుకుంటారు. కానీ ఏమీ లేకుండా అపోజిషన్ని తిట్టడం అంటే ఏంటండి? తిని తరగడం ఏంటండి? అర్థం లేకుండా ఈ మాటలు మన వ్యాయామంగా ఉపయోగపడుతుంది పాదయాత్ర. ఎంత చక్కని భాష మాట్లాడేవారండి. మేము మా చిన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య కానీ, తెన్నేటి విశ్వనాథం కానీ వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత అద్భుతమైన మాటలు ఉండేవండి, చక్కని మాటల మాట. అందువల్ల ఆ కాలంలో ఎందుకంటే సార్ ఒక స్టేట్మెంట్, ఒక రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే చాలా దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా స్వీకరించేవాళ్ళు. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడేవారండి. అలా అంటే ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కూడా ప్రజలు. అంటే పండితులు పామరులు ఉండేవాళ్ళు. పండిత పామరులు అనడానికి ఏమిటంటే పామరులు మాత్రమే కాదు, ఆ సభలో కూర్చున్న వాళ్ళలో పండితులు కూడా ఉండేవారు. అంటే నువ్వు మాట్లాడుతుంది చాలా అసహ్యంగా ఉందిరా బాబు అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు చెప్పేవాళ్ళు నోరు నొక్కేస్తున్నారు. చెప్పినట్టయితే వాడు మళ్ళీ ఇంకోసారి ప్రశ్న వేయడానికి ఆయన గొంతు ఉండదు. అందువల్ల ఇట్లాంటి దారుణాలు మనం చూడకుండా ఉండాలంటే స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదంటారా? లేదండి. మనం ఏదో కొంచెం మనం మాట్లాడుతుంది కూడా దిస్ ఈజ్ నాట్ అవర్ వాయిస్. ఇది ప్రజలు అనుకుంటున్నారు, మీకు తెలియజేస్తున్నారు. ఓ జర్నలిస్ట్ తాలూకు బాధ్యత ఏమిటంటే వంతెనగా ఉంటాడు ప్రజలకి, మా ప్రభుత్వానికి మధ్య వంతెనగా ఉంటాడు. మనం చేస్తున్న పని అదే. రోజా గారు ప్రయోగం చేయం కదా మనం. అదే ఎందుకంటే రోజా గారు ఉన్నారంటే ఆవిడ బాగుండాలి, 10 కాలాల పాటు ప్రజలు సేవ చేయాలని మనం కోరుకుంటాం. కానీ ఇట్లాంటి అనాలోచితమైన మాటలు, అసందర్భపు మాటలు ఆవిడకే మంచిది కాదు. భవిష్యత్తు ఉండదు. ప్రతి మాటకు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే మనం చెప్పుకున్నా. న్యూటన్ లా వర్తిస్తుంది అంటారా? అది ఏమండి? న్యూటన్ లా
న్యూటన్లో అంతేనండి. న్యూటన్లో ఇప్పుడే ఉంటుంది. బంతి ఎంత గట్టిగా అయితే కొట్టావో నువ్వు అంత గట్టి వెనక్కి వచ్చి తగులుతుంది. న్యూటన్లా బాగా చెప్పారు, బాగా గుర్తు చేశారు. దట్ ఈజ్ న్యూటన్స్ లా. లైఫ్ ఈజ్ న్యూటన్స్ లా. న్యూటన్ కానీ ఫ్రాయిడ్ కానీ ఎవరైనా సరే అలాగే చెప్పారు. అది చెప్పిందే నిజమవుతుంది. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అవును. అలాగే వీరందరికంటే ముందు వశిష్ఠుడు చెప్పాడు. జ్ఞాన వశిష్ఠంలో యద్భావం తద్భవతి. అందువల్ల దాన్ని కాస్త గుర్తుంచుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.